అందరికీ నమస్కారం. ఉదయం లేవగానే ఒక ఘోర దుర్ఘటన చదివానండి. మార్కాపురం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం. హైదరాబాద్ నుంచి పామరు వైపు వెళ్తున్న హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ అటు పక్క నుంచి కంకర్ లోడ్‌తో వస్తున్న టిప్పర్‌ను ఢీకొట్టిందంట. క్షణాల్లో మంటలు చెలరేగి అక్కడ 10 మంది సజీవ దహనమయ్యారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారని ఆ వార్త చాలా కలచివేసిందండి. బాధిత కుటుంబాలకు మనందరి తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాము. ప్రభుత్వం కావలసిన సహాయక చర్యలు ఆగమేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన వారు చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అలసత్వం పనికిరాదు. ఇటువంటి సందర్భాల్లోనే మన పనితీరేంటి, మనం ఎలా పనిచేస్తున్నాం, మనం క్షతగాత్రులకు ఎలా అండగా ఉన్నాం, బాధిత కుటుంబాలని ఎలా హక్కున చేర్చుకున్నాం అన్నది ప్రభుత్వ పనితీరు పైన ఆధారపడి ఉంటుందండి. యాక్సిడెంట్స్ అన్నవి ఏ ప్రభుత్వంలో అయినా జరుగుతాయి. మనము దీన్ని ఏదో రాజకీయాల కోసం వాడుకుందాం, లేకపోతే బూచిగా చూపిద్దామన్న ఉద్దేశాలు ఎవరు కూడా చేయకూడదు. ఫస్ట్ మనం చేయాల్సింది ఒక మనిషిగా సాటి మనిషికి మన సానుభూతిని తెలియజేయడం, వీలైతే ఏదైనా సహాయం చేయడం, సహాయక చర్యల్లో పాలు పంచుకోవడం మనం చేయాలి. ఇక్కడ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, లేకపోతే ఈ హెల్ప్ లైన్ నంబర్లు ఉంటాయి కదండి, వాళ్ళు ఎలా పనిచేస్తున్నారన్నదే ఇక్కడ ప్రశ్నార్థకం అండి. క్షతగాత్రులతో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ళతో తెలుగుదేశం ఎమ్మెల్యే నారాయణ గారు, మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ గారు వెళ్ళి మాట్లాడుతుంటే ఒక బాధితురాలు ఏమంటున్నారో ఒకసారి వినండి. ఆ వీడియో నేను ప్లే చేయలేను, ఎందుకంటే వద్దు. జస్ట్ వారు ఏం మాట్లాడుతున్నారో వినండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. పాపం కొందరు వచ్చి సహాయం చేశారు, లాగారు అని చెప్తున్నారు. కన్నీటి పర్యంతమైంది ఆ అమ్మాయి. 100కు అంటే 100 నెంబర్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవలేదు. 108కి 20 సార్లు కాల్ చేస్తే లాస్ట్కి వాళ్ళు లిఫ్ట్ చేశారు. కానీ ఆ లోపే బస్ అంతా కాలిపోయిందని చెప్పేసి ఆ బస్సులో ఉన్న ఒక అమ్మాయి కందుల నారాయణ గారితో మాట్లాడుతూ చెప్తుందండి. ఇక్కడ విమర్శించాలన్న ఉద్దేశం లేదని మళ్ళీ చెప్తున్నాను కదా. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనం ఫస్ట్ మానవతా దృక్పథంతో ఆలోచించాలి. కానీ వెంటనే చర్యలు తీసుకోకపోతే, లేకపోతే వెంటనే రియాక్ట్ కాకపోతే, ఇంకా ఆ హెల్ప్ లైన్లు, ఆ నెంబర్లు, ఆ అధికారులు, లేకపోతే ఆ సిబ్బంది దేనికండి? ఇప్పుడు 100కు ఫోన్ చేసినప్పుడు, 108కి చేసినప్పుడు వెంటనే స్పందించింటే ఆ 13 ప్రాణాల్లో 1, 2 ప్రాణాలైనా కాపాడిండొచ్చు అన్నదే మన ఆలోచన. వీటిపైన శ్రద్ధ పెట్టాలండి ప్రభుత్వాలన్నవి. వీటిపైన శ్రద్ధ పెట్టి అవి ఎంత పటిష్టంగా పనిచేస్తున్నాయి, వాటి బలోపేతానికి మనం ఏం కృషి చేయాలి అన్నది ఆలోచన చేయాలండి. ఇప్పుడు 108 వితిన్ 1 సెకండ్లో రెస్పాండ్ అవుతే అది అభివృద్ధి చెందినట్లండి. అంటే అక్కడ మనం అభివృద్ధి చెందేకి స్కోప్ ఉంది, ఇంప్రూవ్ అయ్యేకి స్కోప్ ఉంది. 2, 3 ప్రాణాలు కాపాడగలిగే వాళ్ళం, కానీ అది జరగలేదు. బాధితురాలు ఎమ్మెల్యే గారితో చెప్తూ బాధపడుతున్నారు. 100కు ఫోన్ చేస్తే ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు, 108కి చేస్తే 20 సార్లు చేస్తే లాస్ట్కి లిఫ్ట్ చేశారు, ఆ లోపే బస్ అంతా కాలిపోయింది అని చెప్పేసి. ఇక్కడ గొప్పలు చెప్పుకోవడము, లేకపోతే ప్రైవేట్ విమానాల్లో, ప్రైవేట్ హెలికాప్టర్లో క్రికెట్ మ్యాచ్లు చూడడానికి వెళ్ళడము, అది కూడా గొప్ప అని చెప్పేసి నీకు కూడా టికెట్ ఇస్తాను, నన్ను ఎందుకు అడుగుతున్నావు, నువ్వు ఫైనల్కి వస్తావా, నిన్ను కూడా తీసుకెళ్తాని అవహేళన చేస్తూ ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడడము ఇవన్నీ కాదండి. ఒక సమస్య వచ్చినప్పుడు పోటీ ఎలా ఉండాలి, లేకపోతే పనితీరు ఎలా ఉండాలంటే, మీరు లేకపోతే మీ హయాంలో 108కి ఫోన్ చేస్తే 2 నిమిషాల్లో రెస్పాండ్ అయితే మా హయాంలో 2 సెకండ్లలో వచ్చింది అని చెప్తే అది పనితీరు అండి. అది పనితీరుకు కొలమానం, అది అభివృద్ధికి సంకేతం. ఇక్కడ అమ్మాయి బాధ కూడా అదే అండి.
ముందే వచ్చి నింటే ఇంకొంతమందిని కాపాడగలిగే వాళ్ళు అని చెప్పేసి ఆ అమ్మాయి ఎమ్మెల్యే గారితో చెప్తున్నారు. వీటిలో మనం ఇంప్రూవ్ అవ్వాలండి. ఇక్కడ ఇంకా నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో మాకు తెలీదు గానీ, నన్నడిగితే ఇటువంటి సహాయక చర్యల్లో మనం అప్రమత్తంగా ఉండి వ్యవస్థల్ని పటిష్టం చేసుకుంటే అండి. ఇక్కడ వ్యవస్థలు పటిష్టం ఎట్లవుతాయంటే, ప్రతి వ్యవస్థలోనూ డెడికేటెడ్‌గా పనిచేయాలి. నేను ఈ వ్యవస్థలోకి వచ్చింది అందుకే అంటే ఒక ఫైర్ డిపార్ట్మెంట్‌లో గానీ, ఒక పోలీస్ డిపార్ట్మెంట్‌లో గానీ, లేకపోతే ఒక ఎంఆర్ఓ ఆఫీస్‌లో గానీ, ఒక కలెక్టర్ ఆఫీస్‌లో గానీ, వాళ్ళు ఇంట్రెస్ట్‌తో చాలామంది వచ్చింటారండి. డబ్బులు లేకపోతే సంపాదించుకుందాం, డబ్బులు వెనకేసుకుందామని కొంతమంది ఉంటారు. కానీ డెడికేటెడ్‌గా పని చేస్తాము అనేవాళ్ళు కూడా ఉంటారండి. నిబద్ధతతో పని చేస్తాము. మేము ఆ పదవికి వన్నె తీసుకొస్తాము. కష్టపడి పని చేస్తాం. ప్రజలకు మంచి చేద్దామని ఆలోచించే ఆఫీసర్లు కూడా ఉంటారు. వాళ్ళ మానాన వాళ్ళను పని చేయనివ్వాలండి. వాళ్ళ మానాన వాళ్ళు పనిచేస్తే ఖచ్చితంగా వ్యవస్థలన్నవి బాగుపడతాయండి. అంటే ప్రతి ఒక్కటి కూడా నారా లోకేష్, చంద్రబాబు నాయుడు వ్యవస్థల్ని బాగు చేయాలి అంటే వాళ్ళందరూ ఇప్పుడు పలక బలపం ఇచ్చి దిద్ది ఇది కరెక్టు, ఇది తప్పు, ఇట్లా చేయి, ఇట్లా చేయి అని ట్రైనింగ్ ఇవ్వలేరు. కానీ పని చేసే వాళ్ళను పని చేయనిస్తే వాళ్ళు సక్రమంగా పని చేస్తారండి. పోలీసుల్ని వాళ్ళ పనులు వాళ్ళు చేయనీయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పట్టుకుందాం, వాళ్ళను హరాస్ చేద్దాం, వాళ్ళను తీసుకొద్దాం, వాళ్ళను జైల్లో పెడదాం, లేకపోతే వీళ్ళ మీద కేసులు వేద్దాం. ఇప్పుడు అంబటి రాంబాబు గారి పైన 53 కేసులు వేసినారంటే ఎంతమంది గవర్నమెంట్ సిబ్బంది పని వేస్ట్ అవుతుందండి. అది క్లియర్గా కక్ష సాధింపు చర్య. ఒక చోట కేసేస్తే న్యాయ వ్యవస్థ తప్పో రైటో చెప్తుంది. 53 కేసులు ఎందుకండి? హరాస్ చేయడం కదా. మిగతా 52 పోలీస్ స్టేషన్లలో దానికి ప్రిపరేషన్లు ఉండాలా, దాని కేసులు తీసుకోవాలా, ఎఫ్ఐఆర్లు కట్టాలా, మళ్ళీ ఏమైందో దాన్ని ఫాలో అప్ చేయాలా, మళ్ళీ కోర్టులకు తీసుకెళ్లాలా, కోర్టు టైం వేస్ట్ చేయాలా. దీనికోసం ఎంతమంది సిబ్బంది పనిచేస్తారో ఒకసారి ఆలోచించండి. ఆ 52 కేసులను విత్డ్రా చేసుకుని ఒక కేసు వేసినా కానీ ఆ 52 పోలీస్ స్టేషన్లో ఉండే పోలీసు వాళ్ళు అప్రమత్తంగా ప్రజల కోసం పనిచేస్తారు కదండి. ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ నేనేం విమర్శల కోసం నేను ఈ వీడియో చేయట్లేదు. పనిచేస్తారా లేదా అండి? ఏం అన్ని కేసులు వేసి చేసేది ఏముంది, సాధించేది ఏముందండి? ఇప్పుడు 52 పోలీస్ స్టేషన్లలో పోలీస్ ఆఫీసర్ల టైం వేస్ట్. ఒక చిన్న వ్యక్తి ఎవరైనా సోషల్ మీడియాలో మాట్లాడితే వాడిపైన 13, 14 కేసులు, మళ్ళా వాదనలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల టైం వేస్ట్, జడ్జి టైం వేస్ట్, కోర్టు టైం వేస్ట్, పోలీస్ స్టేషన్ల టైం వేస్ట్. ఇంకా 100కు ఫోన్ చేస్తే ఎవరు రెస్పాండ్ అవుతారండి? వాళ్ళ పనులు వాళ్ళు చేయకోకుండా ఇష్టారీతిన ఎవరినో తిడతారంట, వేరే ఎవడో మనోభావాలు దెబ్బతింటాయంట, వాడు పోయి ఎక్కడో కేసు పెడతారంట, ఏదో ఊర్లో ఉండి వీడిని తీసుకొస్తారంట, మళ్ళీ వాడిని తీసుకురావడానికి గవర్నమెంట్ వెహికల్, దానికి డబ్బులు వేస్ట్, మళ్ళీ 2 సిబ్బంది పోతారు, ఆ నుంచి ఇంకో చోటికి తీసుకెళ్తారు, మళ్ళా ఆడేదైనా కేసు 41A నోటీస్ ఇచ్చి వదులుతున్నారంటే ఇంకొక పోలీస్ స్టేషన్ నుంచి ఇప్పుడు సపోజ్ ఇచ్చాపురం నుంచి హిందూపురానికి ఇంకొక వెహికల్లో వాడిని తీసుకెళ్తారు. ఆ రోజు రాత్రంతా స్టేషన్లో పెడతారు. ఆ నుంచి మళ్ళా ఒంగోలు తీసుకుపోతారు. మళ్ళీ ఒంగోలు నుంచి పోలీసులు వచ్చి వాడిని హిందూపురం నుంచి మళ్ళీ ఒంగోలు తీసుకుపోతారు. వాళ్ళకు ఒక వెహికల్, వాళ్ళ ఒక రోజంతా టైం వేస్ట్. ఇవి ఇంకా 100కు ఫోన్ చేస్తే ఎవరు రెస్పాండ్ అవుతారండి? నేను ప్రభుత్వాలను ఒకటే కోరుతున్నాను, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, వాళ్ళ పనుల్ని వాళ్ళు చేయనివ్వండి సార్. మీరు ప్రభుత్వాన్ని కక్ష తీర్చుకోవడానికి, మీ ఏదేమంటారు సరదాలు తీర్చుకోవడానికి, వాటి కోసం కాదు ప్రజలు మీకు ఈ పదవిచ్చింది. బాధేస్తుందండి నిజంగా. అంబటి రాంబాబు గారి పైన 53 కేసులు వేయాల్సిన అంత తప్పు ఏం చేశారండి? ఒకసారి మీరే ఆలోచించండి. ఇక్కడ కేసులకు భయపడి మేము మాట్లాడట్లేదు, కానీ ఎంత టైం వేస్టు, ప్రజాధనం ఎంత వృధా అవుతుంది. పోలీసులకు ఇంక వేరే పని ఉండదా అండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన కక్ష తీర్చుకోవడమైన పోలీసుల పని, ఇంకా వేరే ఏం పనులు ఉండవు వాళ్ళకు. ఇప్పుడు 100కు ఫోన్ చేస్తే ఎందుకు రెస్పాండ్ కాలేదంటే ఏమో ఎవరికి తెలుసు. ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పట్టుకురావడానికి అర్ధరాత్రి అపరాత్రి పోలీసులు పంపించినారు ఎవరికి తెలుసు. అదే పోలీసులు అప్రమత్తంగా ఉంటే ఒక 2-3 ప్రాణాలైనా కాపాడే వాళ్ళం కదండి. నారా లోకేష్ చేస్తున్న పని అండి నిజంగా. వ్యవస్థల్ని గాలి కుదిలేసి నేను కక్ష తీర్చుకుంటా, బయటికి వచ్చేసి అర్థమవుతుందా రాజా అంట, నా ఎర్రబుక్కు రాజ్యాంగం పవర్ చూపిస్తా, జబ్బలు జరుచుకుంటా, నేను గొప్పగా ఇది చేస్తా, ఇదే ఆలోచన ఉంది తప్పితే ప్రజలకు ఏదైనా మంచి చేద్దాం, ప్రజలకు కావాల్సింది చేద్దాం సెలెక్టివ్గా చేస్తాడండి. మా అమ్మనంటే ఊరుకుంటానా, అందరినీ జైల్లో పెడతాను, నల్ల జుట్టు తెల్ల జుట్టు అయ్యేలాగా చేస్తానంటాడు. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మని తిట్టినారంటే పలకడు. అరవ శ్రీధర్ ఒక అమ్మాయిని అన్యాయం చేసినంటే పలకడు. లేకపోతే బీఆర్ నాయుడు ఇంకొక అమ్మాయికి అన్యాయం చేసినంటే పలకడు. అస్సలు నోరు తెరిసే ఒట్టు. ఇది పరిపాలనని ఎలా అనాలండి? ఎలా పరిపాలన అనాలి? నా రిక్వెస్ట్ చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారికి ఒక సామాన్యుడిగా నేను చెప్తున్నాను, వ్యవస్థల్ని వాటి పని అవి చేయనివ్వండి.
మళ్ళా అందులోనూ మళ్ళా కుల రాజకీయాలు, మత రాజకీయాలు, నీ వర్గం, నా వర్గం, వాళ్ళను పెంచి పోషించడం ఇయన్నీ వద్దండి. వ్యవస్థలు ఏ విధంగా బాగుపడతాయి? పాపం ప్రాణాలు పిట్టల్లో రాలిపోతున్నాయండి. యాక్సిడెంట్లు అన్ని ప్రభుత్వాల్లో జరుగుతాయి. నేను మళ్ళా యాక్సిడెంట్‌కు కారణం చంద్రబాబు, లేకపోతే నారా లోకేష్ అని నేను చెప్పనండి. ఏ ప్రభుత్వంలో అయినా యాక్సిడెంట్లు జరుగుతాయి. కానీ ఎంత తొందరగా ప్రభుత్వం స్పందించిందన్న దాన్ని బట్టే మన పరిపాలన ఎలా ఉందన్నది ప్రజలు బేరీజు వేస్తారు. ఇప్పటికైనా నారా లోకేష్ గారికి నేను చెప్పేదేంటంటే, పోలీసుల్ని వారి పని వాళ్ళు చేయనివ్వండి. పబ్లిక్ ప్రాసిక్యూటర్లకి, జడ్జిలకి కావాల్సినన్ని కేసు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్కొక్కరి మీద 50 కేసులు, 70 కేసులు, 80 కేసులు, 100 కేసులు పెట్టి కక్ష తీర్చుకోకపోతే అంతగా కక్ష తీర్చుకోవాలనా? అంతగా సునకానందం పొందాలనా? ఏం లోకేష్ అంతేమి కాదండి. అంబటి రాంబాబు గారు ఏమన్నారో పబ్లిక్‌లో అందరూ చూసినారు. ఏం మాట్లాడారో పబ్లిక్‌లో అందరూ చూసినారు. 53 కేసులంట. ఎందుకు కేసులు పెడతారంటే ఎవరికో మనోభావాలు దెబ్బతింటాయంట. వాడు యా ఊర్లో ఉంటాడో ఎవడికి తెలియదు. వానికి యా ఊరికి పోయి కేసు పెడతాడో తెలియదు. ఎందుకు మనోభావాలు దెబ్బతింటాయో తెలియదు. ఈ ఊరు నుంచి ఆ ఊరికి పోలీసులు వీటికే అండి వాడుకునేది. నేను ఎంతో మందితో మాట్లాడే మా వైసీపీ వాళ్ళతో. ఒక రోజంట ఒక వ్యక్తి, నేను పేరు చెప్పలేను, నెల్లూరు నుంచి విజయవాడకు పోయి ముగ్గురు నలుగురు పోలీసులు అతనికి తోడు విజయవాడకు తీసుకెళ్లి కోర్టులో అట్లా ముఖం చూపించినారంట. అయిపోయి మళ్ళీ వాయిదా ఇస్తారంట. ఆ నుంచి మళ్ళీ నెల్లూరుకి. ఎంత ప్రజాధనం వృధా అండి. ఎంత ప్రజాధనం వృధా. అదైపోతే ఇంకొక పోలీసు వాళ్ళు వస్తారట వేరే చోటికి తీసుకోవడానికి. ఇంతనా అండి. వాళ్ళు ఏమన్నా దేశద్రోహులా? వాళ్ళు ఏమన్నా 10 మందిని చంపినారా? మానభంగం చేసినారా? లేకపోతే ఏం దొంగిలు చేసినారా? వేల కోట్లు లూటీలు చేసినారా? ఏదో సోషల్ మీడియాలో వాళ్ళ కోసం ఇంతమంది పోలీసులు పనిచేయాలన్నా అండి? ఒకసారి ఆలోచించండి. రాష్ట్ర ప్రజలే ఆలోచించండి. దానికి బదులు ఇట్లా సహాయక చర్యల్లో పాల్గొంటే కొన్ని ప్రాణాలు మిగులుతాయి కదండి.